దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద సుమారు దగ్గర 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. గతంలో చనిపోయారు, ఇంకా పుట్టబోతూ ఉన్నారు. అయితే ఒకరి ఆలోచన మరొకరి ఆలోచన కలపటం అనేది వెరీ రేర్ అండి. అలా కలపగలిగే శక్తి ఒక్క దైవ ప్రేమకు, ఆ శిలువ రక్తానికే ఉంది. ఎందుకంటే ఏకత్వం అనేది అంత ఈజీగా రాదు. సో ఏకత్వం అనేది చాలా ప్రాధాన్యమైనది. అందుకనే యేసు ప్రభువు అన్నారు, మరియు భూమి మీద 2 లేదా 3 కూడి ఏకీభవింతురో వారి మధ్య నేను ఉంటానన్నాడు. సో ఏకత్వంకున్న శక్తి ఎంత గొప్పదో ఈ మాటను బట్టి అర్థమైందా? 2 లేదా 3 కూడి నా నామము పేరిట ఏకీభవించిన ఎడల, ఎక్కడైనా పర్లా, ఏ స్థితి అయినా పర్లా, ఎలాంటిదైనా, అంటే ఏకత్వానికి ఎంత శక్తి ఉందో అర్థమైందండి. 2 లేదా 3 ప్రార్థిస్తే, కూడి ఏకీభవిస్తే వారి మధ్యలో దేవుడు ఉంటానని ఆయన ప్రామిస్ చేశాడు. ఓకే, సో మన సబ్జెక్ట్ ఏకత్వం. అంటే ఒకళ్ళు చేస్తే ఉండరా అని, అది వేరే సబ్జెక్ట్. నేను అంటుంది ఏకత్వాన్ని గురించి. సో ఏకత్వానికి ఉన్న శక్తి అటువంటిది. అయితే చూడండి, ప్రారంభం నుంచి సో అపవాది ఏకత్వంలో నుంచి బయటికి తీసుకురావాలని చూస్తూ ఉన్నాడు. సమ్మతించకుండా లైక్ మైండెడ్ పీపుల్, ఏకభావం కలిగిన వ్యక్తులను ఒక గుంపుగా చేయాలని పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన ప్రయత్నిస్తూ ఉంటే, సంఘములో విమతములు భేదములు కల్పించాలని అపవాది వాడి ప్రయత్నాలను, వాడి ప్రభావాన్ని సంఘంలో చూపిస్తూ ఉన్నాడు. సో ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని బిడలం, ఒకే రక్తాన్ని పానం చేశాం, ఒకే ఆయన శరీరాన్ని భుజం చేశాం, ఆయన అవయమై ఉన్నాం, ఆయన శరీరమై ఉన్నాం, ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. ఈ సత్యం ఎల్లప్పుడూ మన కళ్ళెదుట పెట్టుకొని, మనిషిని వైపు చూడక, మనిషి యొక్క బాహ్య సంబంధమైన యాక్షన్స్ వైపు చూడక, దేవుడు ఇతన్ని నాకు ఇచ్చాడు, దేవుడు ఈమె నాకు ఇచ్చాడు అని ఆధ్యాత్మిక కోణంలో ఒకరినొకరు భరించుకుంటూ, ఒకరినొకరు ఓర్చుకుంటూ, ఒకరినొకరు సహనం కలిగి ఉంటూ మనం ఆత్మీయతలో ముందుకు కొనసాగటమే దేవుడు మనకు అప్పగించిన అతిపెద్ద పని. అందుకనే మరియు మీరు కూడి ఏకీభవించి భూమి మీద మీరు వేటిని బంధింతురో అది పరలోకమందును బంధించబడను. సో అపవాదికి భయం ఏంటంటే మనం ఏకత్వంలో ఉంటామని. అందుకని డిస్టర్బెన్సెస్, గలిబిల్లు అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాడు. సో మనం ఏకత్వంలో ఉంటే వాడి ఆటలు చెల్లవు. సో అందుకని మనల్ని చెదరగొట్టి వాడి ఆటలను చల్లేసుకోవడానికి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో ఇదే కలసంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా, మీరు ఏ సంఘంలో ఎలా దేవుని సందులో వెళ్తున్నారో నాకైతే తెలియదు. బట్ వన్ థింగ్ ఒకటైతే షేర్ చేయాలనుకుంటున్నాను. సేవకుడు ఏదైతే చెప్తా ఉన్నాడో దాంతో ఏకీభవించండి. సంఘము ఏదైనా పూనుకుంటున్నప్పుడు దాంతో ఏకీభవించండి, తోటి సహోదరులు. అది మన ఆత్మీయ ప్రగతికి, ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్. అందుకని అన్నాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆమేన్. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండవలని నేను ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎక్కడ ఏకత్వం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ప్రైజ్ గాడ్. సాధ్యమైనంత వరకు ఒకరినొకరు ఓర్చుకుంటూ, ఒకరికొకరు సమాధానం కలిగి ఉంటూ కలుపుకొని పోవటమే దేవుడు మనకు నేర్పుతున్న ఒక సత్యం. ఆమేన్.